సీట్లపై కాంగ్రెస్ పార్టీ మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా పెండింగ్ లో ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించి ఎవరిని కూడా ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేదు. కార్తీయ నేతలకు కాంగ్రెస్ లో సీట్లు భారీగా వస్తున్నాయి కాబట్టి అనేక మంది ఎప్పుడు కార్తీయ వస్తారో కార్తీయ వచ్చిన వెంటనే చేయితో ఇచ్చేందుకు చేతి గుర్తు నుంచి ఆ అభ్యర్థితో ఇవ్వడంతో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. కానీ మా పార్టీలో గెలిచే మొనగాడు ఎవరు లేరన్న కోణంలో కాంగ్రెస్ అధిష్టానం భావించడం జరుగుతుంది. దానికి సంబంధించి వార్త ఒకసారి మనం గమనిస్తే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు మళ్ళీ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సామాజిక సమతుల్యత, ఆర్థిక పరిస్థితి నేతలకు ఇచ్చిన హామీలు, సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సిఇసి ఈ నెల 13న సుదీర్ఘంగా చర్చించిన 6 సీట్లపై ఇంకా స్పష్టత ఇంకా రాలేదు. ఇక ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని సీట్లపైన స్పష్టత వచ్చాక అధిష్టానం జాబితాను ప్రకటిస్తుందా లేక స్పష్టత వచ్చిన సీట్లకు అభ్యర్థులను గురువారం ప్రకటిస్తుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. 19న జరిగిన సిఇసి సమావేశంలో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజిగిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నాగర్కర్ నుంచి మల్లు రవి, ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత సీట్లపై స్పష్టత వచ్చినట్టు చెప్తున్నారు. ఇక నిజామాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్థానికంగా డాక్టర్ అయిన కవితారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కరీంనగర్ సీటుకు ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ పేర్లను సిఇసి పరిశీలిస్తుంది. అయితే పక్కపక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ సీట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడంపై తర్జన భర్జన నడిచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సీటును బీసీకి కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చ కొనసాగుతుంది. కాగా మెదక్లో నీలం మధు పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్న అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మరో నేత పేరు చర్చలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన నేతకు టికెట్లు ఇవ్వడానికి మీకు ఏమైనా సిగ్గుందా రాబోయే? నాకు అర్థం కాదు. వాడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయడం మళ్ళీ తీసుకొచ్చి టికెట్లు ఇస్తామంటే బుద్ధి మీకన్నా ఉండాలి, టికెట్ తీసుకున్నకనే ఉండాలి. ఇంకా మీ పార్టీలో కొనసాగిన మరి సావాలన్నా వాళ్ళు. ఇక భువనగిరి పరిశీలనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మరి బీఆర్ఎస్ వాళ్ళకి అందరు టికెట్లు ఇస్తే మరి కాంగ్రెస్ నుండి ఎడుకోవాలరా భయ్? 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేకున్నా కానీ పార్టీ కోసం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకి వాళ్ళు గ్రామాల్లో, పల్లెల్లో కానీ మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన మరి సిగ్గుందా మీకు ఏమైనా? 10 ఏళ్ళ నుంచి అధికారం లేకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కాకుండా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తే టీఆర్ఎస్ మంచిగా పనిచేస్తలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు భూ కబ్జాలు చేసి అవినీతి అక్రమాలు చేసి ప్రజలను తుక్లక్ పాలన అందించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉద్దరబై అనే కోణంలో ఆలోచించి బీఆర్ఎస్ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అనే కోణంలో తెలంగాణ ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే మళ్ళీ అదే బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి మేము కాంగ్రెస్ టికెట్ ఇస్తామంటే సిగ్గు లజ్జ మీకు ఉండాలి రాబాయ్. సిగ్గు లజ్జన మీకు ఖచ్చితంగా ఉండాలి. మరి మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతుంది, అవినీతి అక్రమాలు చేసి భూ కబ్జాలు చేసి తెలంగాణ సమాజాన్ని 10 ఏళ్ల పాటు హింసించిన టీఆర్ఎస్ పార్టీ దొంగలకు మళ్ళీ టికెట్ ఇస్తామంటే సిగ్గు మీకన్నా ఉండాలి, ఓట్లు వేసి జనానికన్నా ఉండాలి. నమ్మి నాన్న వస్తే పుచ్చుబుర్రలంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ నేతల తీరు. మీ బతుకులు కాలగడదు. మీ పార్టీలో ఇయ్యరా, ఎందుకంటే 10 ఏళ్ళు పార్టీ అధికారం లేకుండా కష్టపడిరు. మీ పార్టీలో ఉన్న అభ్యర్థులకి ఇవ్వకుండా పక్క పార్టీలో వచ్చే తోడు దొంగలకి సరేంద్ర మీరు. ఇక భువనగిరికి పరిశీలనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి సీటుకు టీపీసీ ఉపాధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి ఆ టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరే కాకుండా బీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరి పేరు కూడా ఇక్కడి నుంచి పరిశీలన ఉన్నట్టు చెప్తున్నారు. ఇక హైదరాబాద్ సీటుకు సుప్రీంకోర్టు న్యాయవాది అయిన షహనాజ్ అనే మహిళ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఖమ్మం స్థానానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య మంత్రి పొంగులేటి సోదరుడు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడితో పాటు టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్ తీవ్రంగా పోటీ పడుతుండటంతో ఆ సీట్ను కూడా పెండింగ్ లో పెట్టారు. అయితే పెండింగ్ లో ఉన్న అన్ని సీట్లపైన చర్చ పూర్తి చేసి ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తే తెలంగాణకు సంబంధించి మలి జాబితా హోలీ పండుగ తర్వాతనే ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. గురువారం పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై సిఇసి మరోసారి భేటీ అవుతుంది. కానీ ఈ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ జరగడం లేదు.
ఈ భేటీ అనంతరం వివిధ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే తెలంగాణలో స్పష్టత వచ్చిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చిన సీట్లను కూడా సామాజిక సమతుల్యత ఇతర కారణాలతో అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఇక 2 సీట్ల కోసం మాదిగ వర్గం నేతల ఒత్తిడి. రాష్ట్రంలో మాల జనాభా నిష్పత్తి దృష్ట్యా 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో 2 మాదిగ సామాజిక వర్గానికి 1 మాల సామాజిక వర్గానికి కేటాయించాలని మాదిగ వర్గం నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే మాల వర్గానికి 2 సీట్లు నాగర్ కర్నూలు పెద్దపల్లి కేటాయిస్తున్న నేపథ్యంలో మాదిగ వర్గం నేతలు బుధవారం అధిష్టానం పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. అలాగే సికింద్రాబాద్ సీటును బొంతు రామ్మోహన్ కు లేదా ఆయన భార్యకు ఇస్తామంటూ గతంలో హామీ ఇవ్వగా తాజాగా ఆ సీటు దానం నాగేందర్ పేరు ఖరారైంది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేయాలంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సిగ్గుండాదరా మీకు? బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ మేయర్ గా పనిచేసిండు. దానం నాగేందర్ అనే ఈ గజ దొంగ తెలంగాణ ఉద్యమకారులని పోలీసుల వద్ద లాఠీ తీసుకొని ఉద్యమకారుల పైన దాడి చేసి కొట్టిండి ఈ దొంగ. ఈ దొంగ దానం నాగేందర్ గురించి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన పిసిసి అధ్యక్షుడు ఆయన మాట్లాడుతూ దానం నాగేందర్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో చౌరస్తాలో బీడీలు అమ్ముకొని బతికేటోడు వీంది ఒక బతుకు అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ పైన ఇష్టానుసారంగా విమర్శలు చేయడం జరిగింది. అలాంటి దానం నాగేందర్ మళ్ళా పార్టీలోకి పిలిపించుకుని సికింద్రాబాద్ సీట్స్ అంటున్నాడు. మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఏడదావాలి రా భయ్? మీ కాంగ్రెస్ పార్టీ ఏడుకోవాలి. మరి మీ పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి? మీ పార్టీ కోసం వాళ్ళ జీవితాలను ఎందుకు ఫలంగా పెట్టాలి? బతుకులు అనేది కొంచెం జాగ్రత్త. మీకు సీఎం మీకు పదవి రావడానికి ఎంతో ట్రై చేస్తారు. అదేవిధంగా మీరు ఎంపీలు కావడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. మీరు మంత్రులు కావడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అని మీ కింద పనిచేసే వాళ్ళందరికీ కనీసం అవకాశం రాకుండా దశాబ్దాల పాటు అడ్డుకునే దొంగలు కూడా మీరే కావడం నిజంగా దురదృష్టకరం. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల మళ్ళీ జాబితా ప్రకటన పట్ల కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ జాబితాలో ఇప్పటికే ఖరారైన చెబుతున్న సీట్లలో కార్మికుల నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకు వేయాలరా మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలరా ఓటు? ఎంపీ ఎలక్షన్లో దుర్మార్గులారా. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక దొంగ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు చేసింది, భూ కబ్జాలు చేసింది. దొంగలు కావద్దు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దని తెలంగాణ సమాజం అంతా భావించి టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ పార్టీలో ఉన్న దొంగలను మీరు ఎంపీ అభ్యర్థులు తీసుకుని మళ్ళా టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎంపీ ఎలక్షన్ లో ఓటేయాలరా దొంగలారా? సమాధానం ఫస్ట్ చెప్పాలరా. టీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు మీరు బీఫామ్ ఇస్తున్నారు? మీ పార్టీలకు మీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి ఎందుకు టికెట్లు మీరు ఇస్తలేరు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయాలరా? టీఆర్ఎస్ పార్టీ దొంగలు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నా మీకెందుకు ఓట్లేయాలి? అందుకోసమే పార్టీలు మారి వచ్చిన అభ్యర్థులకు ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎంపీలుగా లేదంటే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలో చేరినా అదేవిధంగా కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ నుంచి పార్టీ మారి వచ్చిన దొంగలకి మాత్రం ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తే వాళ్ళకి మాత్రం ఓటేయద్దు. ఖచ్చితంగా ఓటేయద్దు. నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఓట్లు వేయాలి. ఇక రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాగా దానం నాగేందర్ ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. సునీత మహేందర్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇక గడ్డం వంశీ బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్లో ప్రధానంగా పరిశీలనలో ఉన్న నీల మధు కూడా ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరారు. కాగా ఆదిలాబాద్ సీటుకు ఖరారైన డాక్టర్ సుమలత, హైదరాబాద్ నిజామాబాద్ సీట్లకు చర్చలో ఉన్న షహనాజ్, కవితా రెడ్డి పార్టీకి కొత్త ముఖాలు. ఈ బతుకులు పాడగాను. అందుకోసమే ఒక స్పష్టత వచ్చింది మిత్రులారా. పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. ఎందుకు వేయొద్దు అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన దొంగలని మొత్తం తీసుకొని పార్టీలో చేర్చుకుని వాళ్ళకి బీఫామ్ ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ సమాజాన్ని 10 ఏళ్ల పాటు పట్టి పీడించి జలగల్లా పీడించి తెలంగాణ సమాజంలో భూములను దోచుకున్న దొంగలు టీఆర్ఎస్ పార్టీలు కాబట్టి ఆ దొంగలను ఓడించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తెలంగాణ సమాజానికి గెలిపించింది. కానీ ఆ అవినీతి అక్రమాలు చేసిన దొంగలు ఎవరైతే ఉన్నారో, అవినీతి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ దొంగలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన దొంగలకు
ఓట్లు వేయొద్దు. తెలంగాణ సమాజం నిజమైన నిక్కడసైన ఉద్యమకారులు కానీ, నిజంగా పార్టీ కోసం పనిచేసిన, ఫస్ట్ నుంచి పార్టీ కోసం పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ దొంగలకు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న దొంగలకి ఓట్లు వేయొద్దు.